క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నడూ మారనిది ఏంటి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను 10వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో ఉన్న సిలబస్ ఈ కాలంలో ఆ తరగతి చదువుకునే విద్యార్థులను అడిగినప్పుడు పుస్తకాల్లో పాఠాల్లో ఎన్నో మార్పులు చేశారని అర్థమైంది. బహుశా మీరు కూడా గమనించుండవచ్చు. మార్పుల గురించి ప్రస్తావిస్తే మనం పుట్టినప్పుడున్న పరిస్థితులు, నేడు మనం చూస్తున్న అభివృద్ధిలో ఎన్నో మార్పులు. ఇదిలా ఉంటే నేడు కరోనా వల్ల జీవన విధానాల్లో ఎన్నో మార్పులను మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏదీ శాశ్వతంగా ఉండదు అనే విషయం మనలో అందరము అనే మాటే. ఉద్యోగంలో మార్పు, క్రొత్తగా ఏర్పడిన స్నేహ సంబంధం, అస్వస్థత, మరణం లాంటి ఎన్నో సంగతులు కేవలం 2 సంవత్సర కాల వ్యవధిలో మనకు తెలియకుండానే జరిగిపోవచ్చు. మంచో చెడో మన జీవితంలో మనల్ని దర్శించడానికి ఏదో ఓ మూల దాక్కుని ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఎన్నడూ మారని, మార్పు చెందని వాడు మనతో ఉన్నాడని గ్రహించినప్పుడు ఎంతో ఆదరణను కలుగజేస్తుంది. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదని కీర్తనాకారుడు 102వ అధ్యాయంలో అంటున్నాడు. ఈ సత్యం యొక్క సారం అపారమైనది. అంటే దేవుడు ఎప్పటికీ ప్రేమ, న్యాయం, జ్ఞానం కలిగిన వాడని అర్థం. ఈ విశ్వం ఉనికిలోనికి రాకమునుపు దేవుడు ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఖచ్చితంగా నేడు కూడా అవే కలిగి ఉన్నాడు. ఇంకా ఎప్పటికీ అవే కలిగి ఉంటాడు అనటలో ఎట్టి సందేహము లేదు. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు అని యాకోబు భక్తుడు అంటున్నాడు. మారుతున్న మన పరిస్థితుల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో ఉంటాడని గ్రహించినప్పుడు ధైర్యంగా ఉండవచ్చు. శ్రేష్టమైన ప్రతి దానికి మూలం తానైనప్పుడు ఆయన చేసే ప్రతిదీ మంచిదే కదా. ఏది ఎప్పటికీ నిలిచి ఉండక మారిపోవచ్చు అని మనం అనుకున్నప్పుడల్లా మనతో దేవుడు తన మంచితనాన్ని చూపించడంలో ఏకరీతిగా ఉన్నాడని ఆలోచన మన జీవితాలకు ఆశీర్వాదకరం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.